నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రశాంతంగా పూర్తయిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న అధికార పార్టీ. దీపాయిగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జోగురామన్న. పంచాయతీ పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్. కంట్రోల్ రూమ్ ద్వారా ఓటింగ్ సరళిపై ఎప్పటికప్పుడు సమీక్ష. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటన. ఓటెత్తిన ఉత్సాహం. పల్లెపూర్లో గణనీయంగా పెరిగిన పోలింగ్ శాతం. ప్రతి ఓటును కీలకంగా తీసుకున్న అభ్యర్థులు. సింగిల్ డిజిట్ తేడాతో వరించిన విజయాలు. సోమవారం మొదటి విడత ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. ఆదిలాబాద్ గ్రామీణం, మావల, బేలా, జైనత్ మండలాలతో పాటు తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెల్లడయ్యాయి. ఆయా మండలాల్లో విజయం సాధించిన సర్పంచుల వివరాలు ఇలా ఉన్నాయి. బేలా మండలంలోనూ సోమవారం పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. మండల వ్యాప్తంగా 86.53% పోలింగ్ నమోదైంది. కాగా బేల మండలంలో గ్రామ పంచాయతీల వారీగా గెలుపొందిన సర్పంచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. మణియార్పూర్ తేజ్రావు వాడ్కర్, దుబ్బగూడ జాదవ్ రోహిదాస్, పొనాల కుడుమెత శోభాబాయి, శంషాబాద్ ఖోడే విపిన్, సాంగ్వి ఆత్రం చంద్రకాంత్, బాది సిడాం లక్ష్మీబాయి, తోయిగూడ చౌహాన్ చరణ్దాస్, పాటన్ ఫైజుల్లా ఖాన్, పోహార్ ఆడేశంకర్, కొగ్తూర్ దీపక్, వరూర్ దడంజే తుకారాం, అవాల్పూర్ మినక పుష్పలత, మసాలకే చంద్రసాహు, సైద్పూర్ రాథోడ్ సుమన్భాయి, డోప్టాల బి రాకేష్, ఏకోరి సీతారాం, గూడ బీబితాయి ఠాక్రే, బెదోడ అర్చన మధుకర్, సోన్కాస్ జనార్దన్ మెస్రం, సిరిసన్న గోద్రు బొమ్మన్న, దహేగాం వరాడే అంబాతాయిలు విజయం సాధించారు. అటు భీంపూర్ మండలంలో గెలుపొందిన సర్పంచుల వివరాలను చూస్తే భీంపూర్ నైతం సుమలత, బెల్సరి రాంపూర్ గెడం రూప, గోముత్రి నిమ్మ వేణు యాదవ్, గుబిడి ఎలుపుల ప్రతాప్, అంతర్గాం బిక్కి లలిత, వడూరు కాసవేణి హనుమందాస్ యాదవ్, నిపాని భూమనదొర, తాంసికే సయ్యద్ కరీం, కరంజిట్టి స్వాతిక నరేందర్ యాదవ్లు సర్పంచులుగా విజయం సాధించారు. మరోపక్క మావల మండలంలోని మావలలో దొగ్గలి ప్రమీల, వాఘాపూర్లో మడవి మయూరి, భట్టిసౌర్గాంలో రాగం గంగమ్మలు విజయం సాధించారు. మరోపక్క జైనత్ మండలంలో పంచాయతీల వారీగా గెలుపొందిన సర్పంచుల వివరాలు. కామాయ్ వైద్య ఉమేష్, సావాపురి సరిత, ఆకుర్ల రావుత్ దిలీప్, సుందరగిరి మరప శారద, పార్డికే అస్తక్ ఉజ్వల, పూసాయి పోతారెడ్డి, మేడిగూడ ఆర్ మడప సీమ, మేడిగూడ సి జుగ్నాక జగత్రావు, బోరజ్ నుంచి జ్యోతిలు విజయం సాధించారు. కూర అడ్డి వెంకటరెడ్డి, రాంపూర్ టి అల్లం లింగన్న, కరంజీ ఏనుగు జ్యోతి, మాంగుర్ల నోముల నరసింహులు, లేకరవాడ చంద మమత, అడ పాయల్ శరత్, మాండగడ సైపాట్ హిందూ, కోరట గోస్కుల ప్రేమల, మాకుడ మాదస్తు రేఖ, పిప్పర్వాడ నోముల సంతోష్ రెడ్డి, బాలాపూర్ నుంచి జక్కుల వినోదులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు జరిగిన 6 మండలాల్లో మొత్తం 88.27% పోలింగ్ నమోదు కాగా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పలు గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొదటి విడతలో 153 గ్రామ పంచాయతీలోని 1240 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 50 గ్రామ పంచాయతీలు, 592 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో సోమవారం మిగతా 103 గ్రామ పంచాయతీలకు 638 వార్డులకు ఎన్నికలను నిర్వహించారు. కాగా ఇందులో 318 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1465 మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన ఓటింగ్ సరళి 1 గంటతో ముగిసింది. గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో వేచి ఉంటూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ మావల, చాందట్టి, తరోడ, భట్టిసౌర్గం గ్రామాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓటింగ్ శాతం, పోలింగ్ సరళిపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగిన 6 మండలాల్లో మొత్తం 88.27% పోలింగ్ నమోదు కాగా బేల మండలంలో 86.53%, ఆదిలాబాద్ గ్రామీణంలో 89.5%, మావల మండలంలో 88.43%, తాంసీలో 91.36%, జైనత్లో 87.82%, భీంపూర్ మండలంలో 88.76%గా పోలింగ్ నమోదైంది.
అందరూ ఓటు వేస్తారు. మీకు అసెంబ్లీలో కూడా ఇంక్లూడింగ్ సర్వే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో 103 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, అదేవిధంగా 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని గమనించినట్లు వెల్లడించారు. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారందరినీ ఓటు వేయడానికి అనుమతించినట్లు వెల్లడించారు. అదేవిధంగా వీటితో పాటు 21 మంది మైక్రో అబ్జర్వర్స్, 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 6 మండలాల్లో ఎన్నికలను నిశితంగా పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతుంది. 103 జీపీస్కి పోలింగ్ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది. ఈసారి మేము ప్రత్యేకంగా 103 పంచాయత్లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది. సో ఇది కాకుండా ఒక 8 చోట్ల వెబ్కాస్టింగ్ కూడా జరుగుతుంది. అందువల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే అది రికార్డ్ అవుతుంది. మేము తర్వాత చూసుకోవడానికి చాలా ముఖ్యంగా అది ఉపయోగం ఉంటుంది. అది మాత్రం కాకుండా ఒక సీసీటీవీ ఉంది అని అంటే చాలామంది తప్పులు చేయడానికి భయపడతారు. సో ఆ విధంగా ఈసారి ప్లాన్ చేయడం జరిగింది. అండ్ అసెంబ్లీ ఎన్నికలు అలాగే ఈసారి కూడా పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్ కిట్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. 2 పోలింగ్ స్టేషన్స్ మావలాలో నేను విజిట్ చేశాను. అన్నీ స్మూత్గా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. పాలసీ ఏంటంటే 1 గంటలకి ఎవరెవరు క్యూలో ఉన్నారో వాళ్ళకి లాస్ట్ నుంచి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ఓటు వేసిన దాకా అది ఓపెన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జైనత్ మండలంలో పంచాయతీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా పూర్తయ్యాయి. మండలంలో 87.88% పోలింగ్ నమోదయ్యింది. కాగా ఎమ్మెల్యే జోగరామన్న తన సొంత గ్రామం దీపాయిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా పూర్తయింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 1 గంట వరకు కేంద్రానికి వచ్చిన ఓటర్లకు ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించారు. జైనత్ మండలంలో మొత్తం 42 గ్రామ పంచాయతీలకు గాను 6 ఏకగ్రీవం కాగా మిగతా 36 గ్రామాల్లో ఓటింగ్ జరిగింది. మండల వ్యాప్తంగా మొత్తం 34,581 మంది ఓటర్లుండగా 30,369 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో మండలంలో 87.8% ఓటింగ్ నమోదైంది. కాగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తన సొంత గ్రామమైన దీపాయిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళి, ఎన్నికలు జరుగుతున్న తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బయట ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు పునాదులైన గ్రామాలు బలోపేతమవ్వాలన్న సంకల్పంతో గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవడం సంతోషకరమన్నారు. ఇందుకోసం కృషి చేసిన అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో మొదటి విడత పోలింగ్లో భాగంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 114 గ్రామ పంచాయతీలు ఉంటే 30 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మిగతా 84 గ్రామ పంచాయతీల్లో మరి ఈరోజు ఎన్నికలు 7 గంటలకు ఉదయం ప్రారంభం కావడం జరిగింది. మరి నా స్వగ్రామమైన సొంత గ్రామమైన దీపాయిగూడలో నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ గారు కలగనటువంటి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని ఆ ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ప్రజాస్వామ్య పద్ధతిలో మరి గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు వార్డు సభ్యుల మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను కూడా మా వార్డు మెంబర్కు, మా సర్పంచ్ దీపాయిగూడకు, మా వార్డు సభ్యునికి మరి ఈరోజు మరి నా ఒకటి వార్డు సభ్యుగా, ఒకటి గ్రామ సర్పంచ్కు మరి ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషం. మరి నేను ఓటు హక్కు వినియోగించే సందర్భంలో చాలా సంతోషాన్ని
వ్యక్తపరుస్తున్నాం. ఇదే పద్ధతిలో ప్రజలందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఎవరి ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన వ్యక్తికి ఆ వ్యక్తులను ఓట్లేసుకొని గెలిపించుకుంటారు. ఏదేమైనా ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం కానీ ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ మరి అంతా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నటువంటి అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆదిలాబాద్ మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా. జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా గమనిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 6 మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ నిరంతరం పర్యవేక్షించారు. అందులో భాగంగా పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలోని కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ముఖ్యంగా తొలి విడత ఎన్నికలు జరుగుతున్నటువంటి 8 సమస్యాత్మక గ్రామ పంచాయతీలలో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని గమనిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ గ్రామ పంచాయతీల ఎన్నికల వివరాలను ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మైక్రో అబ్జర్వర్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ గోపి, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబు, డిపిఓ పర్యవేక్షకులు రమేష్లు సైతం పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెబ్కాస్టింగ్లో నెట్వర్క్ సమస్య తలెత్తకుండా బిఎస్ఎన్ఎల్ అధికారులు విధులు నిర్వహించారు. తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తాంసీ మండలంలో 91.36, భీంపూర్ మండలంలో 88.76% పోలింగ్ నమోదు కాగా, భీంపూర్ మండలంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మొదటి విడత ఎన్నికలు జరిగిన బోత్ నియోజకవర్గంలోని తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తాంసీ మండలంలో ఎన్నికలు జరిగిన 5 గ్రామ పంచాయతీల్లో మొత్తం 6,643 మంది ఓటర్లుండగా, భీంపూర్ మండలంలో 11 గ్రామ పంచాయతీల్లో 11,206 ఓటర్లున్నారు. కాగా సోమవారం జరిగిన పోలింగ్లో తాంసీ మండలంలో 91.36%, భీంపూర్ మండలంలో 88.76% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బార్లు తీరారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గ్రామంలో ఓటు హక్కు కలిగి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారితో పాటు నడవలేని స్థితిలో ఇంటికే పరిమితమైన వృద్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. వారందరినీ ఓటు వేసేలా చూడటంతో పోలింగ్ శాతం గణనీయంగా నమోదైంది. కొత్తగా ఓటును నమోదు చేసుకుని తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న యువత ఓటు వేసినట్లు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ పులి శ్రీలత తాంసీ మండలం కప్పర్లలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ భీంపూర్ మండల తహసీల్దార్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మండలంలో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. మండలంలోని అంతర్గాం పోలింగ్ స్టేషన్ను పరిశీలించి ఓటింగ్ సరళి ఇబ్బందులను తెలుసుకున్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుబి మ్రోగించింది. బేలా, తాంసీ, భీంపూర్, మావల, జైనత్, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన గులాబీ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. మొదటి విడతలో జిల్లాలోని 103 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగగా ఇప్పటివరకు టీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ఫలితాల కోసం అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొనగా ఓట్ల లెక్కింపు కేంద్రాల బయట పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నికలు ఆయా పోలింగ్ కేంద్రాలు రిటర్నింగ్ అధికారులు చేపట్టారు. వివాదాస్పద పంచాయతీల వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు. మావల గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి దొగ్గలి ప్రమిళ విజయం సాధించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా మొదటి విడత సోమవారం పూర్తయ్యాయి. మిగతా రెండు విడతల పోలింగ్ ఈ నెల 25, 30వ తేదీల్లో జరగనుంది. నిర్మల్ జిల్లాలోని హజరత్ షేక్ సాహెబ్ వాలీ దర్గాను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గాలో చాదర్ను సమర్పించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లాలోని మహబూబ్ ఘాట్ వద్ద గల హజరత్ షేక్ సాహెబ్ వాలీ దర్గాను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దర్గాలో చాదర్ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న ఆకాంక్షించారు. ఎమ్మెల్యే జోగురామన్న దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దర్గాలోని ముజావర్లు ఎమ్మెల్యేచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు సాయిని రవికుమార్, ఖయ్యూం, షేక్ అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి సాధు సంతులు పూనుకున్నారు. సోమవారం పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో స్వర్ణ హంపి పీఠాధిపతులు వ్యాసపీఠం గోవిందానంద సరస్వతి స్వామీజీ సమక్షంలో ప్రత్యేక పూజలు చేసిన శిలలను అయోధ్యకు తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య రామాలయ నిర్మాణానికి సాధు సంతులు కదం తొక్కుతున్నారు. తాజాగా ద్వారకా జ్యోతిష్ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్వామీజీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి రామాలయ నిర్మాణానికి శిలలను సేకరిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఉదయం స్వర్ణ హంపి పీఠాధిపతులు వ్యాసపీఠం గోవిందానంద సరస్వతి స్వామీజీ, శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీల సమక్షంలో ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసిన 4 శిలలను అయోధ్య రామాలయానికి తీసుకువెళ్లారు. అయితే ఈ శిలలను కుంభమేళాలోని త్రివేణి సంగమంలో జలాభిషేకం చేసిన అనంతరం అయోధ్య రామాలయానికి తరలించనున్నారు. ఈ సందర్భంగా స్వర్ణ హంపి పీఠాధిపతులు వ్యాసపీఠం గోవిందానంద సరస్వతి స్వామీజీ, శ్రీ గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీలు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కేవలం సాధు సంతులే అయోధ్యలో పవిత్ర రామాలయ నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తమ గురూజీ ఆదేశాల మేరకు శిలలను సేకరిస్తున్నామని తెలిపారు. మౌని అమావాస్య రోజున జరిగే సమావేశంలో దేశంలోని సాధు సంతులు అందరూ పాల్గొననున్నారని, అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రామాలయ నిర్మాణానికి శిలలు అందించాలనుకునేవారు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఇవ్వాలని సూచించారు. భగవంతుడి యొక్క కృపతో ధర్మానికి ప్రతిరూపమైనటువంటి శ్రీరామచంద్రుల వారి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో అనతికాలంలోనే జగద్గురు శంకరాచార్యులు సార్వభౌములు, ఉత్తరామనాయ జ్యోతిష్పీఠము, పశ్చిమామనాయ ద్వారకా శారదా పీఠాధీశ్వరులు, జగద్గురు శంకరాచార్య ధర్మ సామ్రాట్ శ్రీ శేషి స్వరూపానంద సరస్వతి స్వామి వారి దివ్య అనుగ్రహంతో ఇప్పుడు కుంభమేళాలో 2019 మౌని అమావాస్య ఇత్యాది కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా రాముల వారికి దేవస్థానం కట్టడానికి యావత్ భారతదేశంలో ఉన్నట్టు సాధు సంతులు అందరూ జగద్గురువు గారి పర్యవేక్షణలో సమావేశం అవుతుంది. కొన్ని కారణాల వల్ల చాలా విలంబమవుతూ వచ్చింది. కానీ ఇక ముందర రామకార్యం అనేటువంటి విలంబం కాకూడదనే ఉద్దేశ్యంతో జగద్గురు శంకరాచార్యుల వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో పాటు జగద్గురు శంకరాచార్యుల వారికి అనుయాయులైనటువంటి మనందర కర్తవ్యంగా ఉడతా భక్తి కింద అక్కడ కట్టేటటువంటి రాముల వారి భవ్యమైనటువంటి దేవస్థానానికి మన దక్షిణ భారతదేశంలో తెలంగాణలో సుమారు 500 సంవత్సరాల ఇతిహాసం కలిగినటువంటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఐతిహాసికంలో చాలా సత్కార్యాలను చేస్తూ వచ్చింది. ఈ సందర్భంలో
ఇక్కడి నుంచి మన ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళందరి తరపున మన మొత్తం ఈ గ్రామం తరపున, ఈ యొక్క పట్టణం తరపున ప్రజల యొక్క యోగక్షేమాలని దృష్టిలో పెట్టుకుంటూ అనేక ధార్మిక కార్యక్రమాలు చేసినటువంటి రామచంద్ర గోపాలకృష్ణ మహంతుల వారు ఈరోజు అక్కడ రామచంద్రుల వారి యొక్క దేవస్థాన నిర్మాణానికి కావలసినటువంటి ముఖ్య శిలలలో ఇక్కడ 4 శిలలకి పొద్దున గోపాలకృష్ణ స్వామి వారి సాన్నిధ్యంలో ఇక్కడ పూజలు చేసి త్రివేణి సంగమానికి ఇప్పుడు ఈ శిలలు వెళ్ళబోతున్నాయి. అక్కడ త్రివేణి సంగమంలో కుంభమేళా సమయంలో జగద్గురు శంకరాచార్య వారి సాన్నిధ్యంలో అనేక శిలలకి శిలాన్యాసం అయి అక్కడి నుంచి అయోధ్య పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఇదే సమయంలో పూజ్య స్వామివారు కూడా ఇప్పుడు మౌని అమావాస్య రోజుకి ప్రయాగ రానున్నారు. ఈరోజు ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠం నందు ద్వారకా జగద్గురు శంకరాచార్యుల వారి ఆదేశముల మేరకు శిలల పూజ, గర్భాలయంలో శిల పూజ చేయించి అభిషేకం పూజా కార్యక్రమాలను నిర్వహించి త్రివేణి సంగమంలో కుంభమేళాకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇలా ప్రతి మఠాలు, పీఠాలు అన్ని స్థలాల నుంచి శిలలు తీసుకెళ్ళి అక్కడ ద్వారకా శంకరాచార్య వారి ఆదేశముల మేరకు పూజ చేసి ఆ శిలాన్యాసము అయోధ్యలో చేయాలనే మహాసంకల్పం ఉన్నది. ఈ శిలా పూజలన్నీ కూడా ఈ సందర్భంగా మౌని అమావాస్య రోజు 4వ తేదీ రోజు, ఫిబ్రవరి 4వ తేదీ రోజు స్వామీజీలందరూ కూడా, మఠాధిపతులు, పీఠాధిపతులందరూ కూడా అక్కడ సమావేశమై అత్యంత త్వరలో అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసమై శిలాన్యాసం చేయడం జరుగుతుంది. జై ఆదిలాబాద్కు చెందిన పసుపుల రాజు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ వారు సామాజిక సేవా విభాగంలో 2018 సంవత్సరపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కారాన్ని రాజుకు అందజేశారు. ఆదిలాబాద్కు చెందిన పసుపుల రాజుకు 2018 సంవత్సరపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు పురస్కారం దక్కింది. ఇటీవల హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కమిటీ సమావేశంలో జాతీయ అధ్యక్షులు వల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, రచయితలకు, కవులకు, సంఘ సేవకులకు అవార్డులను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు సామాజిక సేవ విభాగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న పసుపుల రాజుకు దక్కడం విశేషం. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత పసుపుల రాజు మాట్లాడుతూ, నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాంట్లో మేము అకాడమీకి మేము సేవా పథకం తీసుకోవడం, జాతీయ అవార్డును తీసుకోవడం ఎంతో సంతోషించే విషయం. మాకు ఈ సేవా రంగంలో ఈ సేవా మెడల్ తీసుకోవడం వల్ల ఇంకా ప్రజాసేవలో ఇంకా మాకు ఒక పెద్ద ఎత్తున ఒక బడన్ పడ్డట్టు, ఎందుకంటే మా బాధ్యతలను మరీ గుర్తు ఎరిగినట్టు మేము ఫీల్ అవుతున్నాం. ఇది ఎంతో సంతోషమైన విషయం. జాతీయ అవార్డుకు ఎంపిక అవ్వడమే గ్రేట్. దాంట్లో మేము సేవా రంగంలో మా కార్యక్రమాలని జాతీయ అకాడమీకి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఈ అవార్డుకు సెలెక్షన్ చేసిన కమిటీ వాళ్లకు మరియు నా తోటి సహోదరులకు మరియు మా దిమ్మ పుచ్చర గ్రామ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను పల్లెటూరు నుంచి సిటీలోకి వచ్చి ఈ సేవలు చేస్తూ మీ అందరి ముందర ఏదో చిన్న చితక సేవలో భాగస్వాములు అవుతూ సేవ చేస్తూ మీ అందరూ మరియు మీడియా వాళ్ళది కూడా మాకు వాళ్ళది గర్వించదగ్గ విషయం. ఇవాళ పేపర్ ప్రూఫ్ లేకపోతే ఎవరు నమ్మే పరిస్థితులు లేవు ఇక్కడ. ఈ మీడియా వాళ్ళకు మరియు అధికారులు కూడా మమ్మల్ని బాగానే ప్రోత్సహించిండ్రు. ఏదో మంచి గైడ్లైన్ చేస్తూ మీరు ఇలా పోతే మీరు ఇలా విజయ సోపానాన్ని అందుకోగలుగుతారని వాళ్ళది కూడా గైడు ఎంతో మరవలేనిది. పౌర్ణమిని పురస్కరించుకొని ఆదిలాబాద్లోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి మరియు అభయాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నేత్రపర్వంగా సాగాయి. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను కన్నుల పండుగగా నిర్వహించారు. మార్చి 2018లో వెలిసిన ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజున విశేష పూజలతో పాటు సత్యనారాయణ వ్రతాలను నిరంతరం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సంతోష్ నేతృత్వంలో పలువురు దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాన్న ప్రసాద
అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. రెండవ విడత ఎన్నికలు జరగనున్న తలమడుగు మండలంలో ప్రచారం జోరందుకుంది. మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 25న రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో 2 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో ఉన్న కాస్త సమయంలోనే ప్రతి ఓటర్ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. తలమడుగు మండల వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మండలంలోని దేవాపూర్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఫాతిమా బేగం సోమవారం తన అనుచరులతో కలిసి గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టారు. తన ఎన్నికల గుర్తైన బ్యాట్ను ఓటర్లకు చూపిస్తూ నమూనా బ్యాలెట్ పత్రాలను అందిస్తూ సర్పంచ్గా తనకు అవకాశం కల్పించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రశాంతంగా పూర్తయిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న అధికార పార్టీ. దీపాయిగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జోగురామన్న. పంచాయతీ పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్. కంట్రోల్ రూమ్ ద్వారా ఓటింగ్ సరళిపై ఎప్పటికప్పుడు సమీక్ష. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటన. ఓటెత్తిన ఉత్సాహం. పల్లెపూర్లో గణనీయంగా పెరిగిన పోలింగ్ శాతం. ప్రతి ఓటును కీలకంగా తీసుకున్న అభ్యర్థులు. సింగిల్ డిజిట్ తేడాతో వరించిన విజయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.